హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి కుకింగ్ వ్లాగ్ వచ్చేసి బెండకాయ ఫ్రై, ఇంకా పెసరపప్పు చారు. పెసరపప్పుతో చారు, ఇంకా బెండకాయ ఫ్రై బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బావుంటుంది. ఈ 2 కూడా చాలా సింపుల్‌గా ఒకటేసారి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను ఫస్ట్ అయితే బెండకాయలని కట్ చేసుకుంటున్నానండి. నేనిక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకొని ఇలా పెద్ద ప్లేట్‌లో విడివిడిగా తీసి ఫ్యాన్ కింద గానీ, లేకపోతే ఒక సైడ్‌కి పెట్టేసినా కూడా అందులో ఉన్న జిగురు మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు పప్పు కోసం నేను పెసరపప్పు తీసుకుంటున్నానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. అందులోకి ఇక్కడ నేను పెసరపప్పు డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేస్తున్నాను కుక్కర్‌లోకి. డ్రైగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తదండి. ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, మాడిపోతుంది. హై ఫ్లేమ్‌లో అసలు పెట్టొద్దు. ఫ్రై చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకోండి. తర్వాత వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 3 టమాటాలు, ఒక ఆనియన్ వేసి, కొద్దిగా పసుపు వేసి, తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు కదండీ మనం వేసింది పెసరపప్పు, కాబట్టి 1 ½ కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈలోపు మనము ఫ్రైకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అన్నిటిని కూడా పైన చెక్కు తీసేసి మంచిగా పీల్ చేసేసి వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రైకి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. మీరిక్కడ ఫ్రైకి సరిపడా పచ్చిమిర్చి, కారానికి సరిపడా వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా కారం ఎక్కువ ఉన్నాయండి. అందుకే నేను తక్కువ వేస్తున్నా. బాబు కూడా తింటాడు కదా! అందుకని తక్కువ కారం వేస్తున్నా. తర్వాత ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని, మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మనము ఆరబెట్టి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, చూడండి ఆల్మోస్ట్ జిగురు మొత్తం పోయింది. బెండకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. మిగతా జిగురు ఏమన్నా ఉన్నా కూడా ఈ ఫ్రై చేసే టైంలో వెళ్ళిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 5-7 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి లైట్‌గా లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు పెట్టకండి మూత పెట్టి. మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి బెండకాయ ముక్కలు ఉడకడం కోసం మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్లు వేపిన శనగగింజలు, తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేపిన నువ్వులు వేసి మిక్సీ పట్టుకోండి. ఇన్‌కేస్ మీకు కారం కొద్దిగా కావాలనుకుంటే ఇక్కడ మీరు ఎండుమిర్చిని ఒకటి వేసి మిక్సీ పట్టుకోండి. చూడండి, బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. ఒక 2 మినిట్స్ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. జిగురు ఏమన్నా లైట్‌గా ఉంటే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనిక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 ½ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. చాలా బావుంటుందండి ఈ రెండిటి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్‌ని కూడా వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది రెసిపీ. టేస్ట్ బావుంటుంది. మనం ఇందులో శనగగింజలు, నువ్వులు అన్నీ వేసాం కదా! చాలా కమ్మగా చాలా బావుంటుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మనము పప్పు ఉడికింది కదా! అది ప్రెషర్ మొత్తం పోయి ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చూసుకుందాం. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసుకోండి. పెసరపప్పు చిన్నగుంటది కదా! కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. తొందరగానే ఉడికిపోతుంది. పెసరపప్పుని మనం వేపాం కాబట్టి టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జును యాడ్ చేసుకోండి. తర్వాత
చారుకు సరిపడా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. నేనిక్కడ 1 ½ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళొకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు తాలింపు కోసము చిన్న పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, కొద్దిగా మెంతులు, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత లైట్‌గా క్రష్ చేసిన తెల్లగడ్డను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకొని మళ్ళొకసారి బాగా మిక్స్ చేయండి. ఇది బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకుంటున్నాం కదా చారు, పప్పు చారు అందులోకి యాడ్ చేసేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు పెసరపప్పు చారు, ఇంకా బెండకాయ ఫ్రై. చాలా బావుంటుంది ఈ రెండిటి కాంబినేషను. ఈ చారులోకి ఇంకా చికెన్ ఫ్రై కూడా చాలా బావుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా కూడా ఈ రెండిటి కాంబినేషన్ కూడా చేసి చూపిస్తాను. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఇంకా ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను ఖచ్చితంగా చేసి వీడియో పెడతాను. రైస్‌లోకి, దోస, ఇడ్లీలోకి పెసరపప్పు చారు చాలా బావుంటుంది. చూడండి బెండకాయ ఫ్రై కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి ఈ బ్లాగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.